హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలి వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్ టేస్టీ టొమాటో పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 kgs టొమాటోస్ తీసుకొని మనం బాగా వాష్ చేసి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. తుడిచిపెట్టుకున్న టొమాటోని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అన్ని టొమాటోస్ని స్మాల్ పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లో తీసి సపరేట్గా పెట్టుకోవాలి. పొయ్యి పైన ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ మెంతులు అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని బాగా దాన్ని వేపుకోవాలి. బాగా మొత్తం ఆవాలు మెంతులు రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, నేనైతే టమాటోస్ కట్ చేసి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను. మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న 2 kg టొమాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో అనేది సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. మనం ఫ్రై చేసుకున్న టొమాటోలో టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పక్కన ప్లేట్లో చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి ఎత్తి పెట్టుకోవాలి. మనం టమాటా ఫ్రై చేస్తున్నాం కదా, ఇప్పుడు ఆ టొమాటోలో చింతపండు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని చింతపండు టొమాటా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, టొమాటో ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చింతపండు టొమాటో అనేది బాగా కుక్ అయిపోయినాక మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే రోకల్లో చేసుకుంటుంటాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని. మీకు కావాలంటే మీరు మిక్సీలో యాడ్ చేసుకోవచ్చు, కానీ రోకల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకని నేను రోకల్లో చేసుకుంటున్నాను. మేమైతే పికిల్స్ ఎప్పుడు రోకల్లోనే చేసుకుంటాం. దానివల్ల పికిల్కి టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, టొమాటోని బాగా మెత్తగా రుబ్బేసాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు అనేది కొంచెం ఎక్కువ మోతాదులో యాడ్ చేసుకోవాలి. ఆవాల వల్ల పికిల్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ అనేది పికిల్కి మంచి రిచ్ అరోమా అనేది ఇస్తుంది. ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 10 నుంచి 15 వెల్లుల్లి తీసుకొని బాగా దంచి కచ్చాపచ్చాగా దంచి ఈ నూనెలో యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యే వరకు బాగా వేపుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్నవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 5 to 6 టేబుల్ స్పూన్ మిరప్పొడి యాడ్ చేసుకొని మిరప్పొడి మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మిరప్పొడి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని తీసి దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
పిక్కలు చూడండి, ఆ నూనె అంతా బాగా పైకి తేలొచ్చిన తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లీ టేస్టీ యమ్మీ టొమాటో పికిల్ రెడీ. మీరు కూడా ట్రై చేసి కమెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.